తబ్లీగీ జమాత్ సౌదీ, ఇరాన్ వంటి ముస్లిం రాజ్యాలు సహా 5 దేశాలు నిషేధించిన సంస్థ ఇది. ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న కారణాలతో ఈ సంస్థను నిషేధించారు. అయితే ప్రపంచంలో ఇస్లాంకు ప్రతినిధులుగా చెప్పుకునే దేశాలే తబ్లీగీ జమాత్ను నిషేధిస్తుంటే భారత్లో మాత్రం ఆ సంస్థకు ప్రభుత్వం తరఫున నిధులు అందుతున్నాయి. అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోపే ఈ సంస్థకు నిధులు కేటాయించింది. తబ్లీగీ జమాత్ 2024 జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా పార్గీ మండలం నెమత్ నగర్ గ్రామంలో ముస్లింల సమ్మేళనానికి ఏర్పాట్లు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున ఏర్పాట్ల కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2,40,00,000 రూపాయలను మంజూరు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థకు నిధులు కేటాయించడానికి కారణం ఏమిటి? అసలు తబ్లీగీ జమాత్ సంస్థ నిర్వహించే కార్యక్రమాలేంటి? ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తబ్లీగీ జమాత్కు తెలంగాణ ప్రభుత్వం కేవలం నిధులు కేటాయించి చేతులు దులుపుకోలేదు. ఇందుకు కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తరఫున ఒక నోడల్ అధికారిని సైతం నియమించింది. వేదిక వద్ద అన్ని సౌకర్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా వక్ఫ్ బోర్డు సీఈఓని నోడల్ అధికారిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వేదికకు నీటి పంపిణీ కోసం మిషన్ భగీరథకు 85 లక్షలు కేటాయిస్తూ సభా వేదిక వద్దకు పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రోడ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి 40 లక్షల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇక సభా వేదికకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి 48 లక్షల రూపాయలు కేటాయించింది. దీంతో పాటు సభా నిర్వహణ ఖర్చులన్నీ కలిపి 4.5 లక్షల రూపాయలను కేటాయించింది. వీటన్నింటికీ కలిపి మొత్తంగా 2,40,00,000 రూపాయలను ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తూ సర్కులర్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అసలు తబ్లీగీ జమాత్ అంటే ఏమిటి? అసలు ఈ సంస్థ చేసే కార్యక్రమాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం. తబ్లీగీ జమాత్ 94 ఏళ్ల క్రితం భారత్లో స్థాపించబడింది. దేశ ప్రజలను ఇస్లాంలోకి మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో 1926లో మౌలానా మహమ్మద్ ఇలియాస్ హర్యానాలోని నూహులో దీన్ని ప్రారంభించారు. ముస్లిం మత వ్యాప్తి ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20 లక్షల మందిని ఇస్లాంలోకి మత మార్పిడి చేశామని ఈ సంస్థ బహిరంగంగానే ప్రకటించింది. దీంతో పాటు ఏకంగా దేశ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లనే తమ మతంలోకి మారమని గతంలో ప్రకటించింది కూడా. ఇక ఈ సంస్థ అనధికారికంగా మత మార్పిడి చేసిన సంఖ్య 50 లక్షలకు పైగా ఉండవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంతేకాదు, అప్పటికే ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారు ఇతర మతాల్లోకి మారకుండా ప్రతి ఏటా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి లక్షలాది మంది హాజరవుతూ ఉంటారు. అయితే ఈ సంస్థ మీద ఎన్నో ఆరోపణలున్నాయి. ఏకంగా ఉగ్రవాదంతో ఈ సంస్థకు సంబంధాలున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. గతంలో వికీలీక్స్ అనే సంస్థ ఎన్నో సంచలనాత్మక రహస్యాలను బయటపెట్టింది. అనేక దేశాల ప్రధానమంత్రుల అవినీతితో పాటు పెద్ద పెద్ద సంస్థల రహస్యాలు, అవి చేసే మోసాలు బయటపెట్టింది. ఇదే సంస్థ 2011లో తబ్లీగీ జమాత్పై సంచలన లీకులను వెలుగులోకి తెచ్చింది. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో దీనికి సంబంధాలున్నాయన్నది ఆ రహస్యాల ప్రధాన సారాంశం. తబ్లీగీ జమాత్కు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా శాఖలున్నాయి. వీటినే అల్ ఖైదా ఉగ్రవాదులు ఆశ్రయంగా ఉపయోగించుకున్నట్లు వికీలీక్స్ వెల్లడించిన సమాచారం. సాధారణంగా ఉగ్రవాదులు ఇతర దేశాలకు ప్రయాణించడం అంత సులువైతే కాదు. సెక్యూరిటీ సిబ్బంది వీరిని గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం చాలా ఉంటుంది. అందుకే వీరిని తబ్లీగీ జమాత్ వెనకుండి ప్రోత్సహించింది. వీరి ప్రయాణానికి సంబంధించిన పత్రాలను అందజేయడంలో తబ్లీగీ సహకరించింది అని ఆరోపించింది. ఇతర దేశాల్లో ఉన్న తబ్లీగీ జమాత్ సంస్థలకు వెళ్తున్నామన్న నెపంతో ఆయా దేశాల్లోకి వెళ్లడానికి ఉగ్రవాదులకు ఈ సంస్థ ఒక సాధనంగా ఉపయోగపడింది. ఈ అంశాన్ని తబ్లీగీ జమాత్ ఖైదా ఢిల్లీ కవర్ అనే శీర్షికతో వికీలీక్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే దీన్ని జమాత్ సంస్థ మత పెద్దలు ఒట్టి ఆరోపణలే అని కొట్టిపారేశారు. ఇటువంటి వాటిని నమ్మొద్దు అని సూచించారు. కానీ సౌదీ, ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్తో పాటు రష్యా కూడా ఈ సంస్థకు ఉన్న ఉగ్రవాద సంబంధాలతో దీనిపై నిషేధాన్ని విధించాయి. 2020 కరోనా సమయంలోనూ తబ్లీగీ జమాత్ సంస్థ నిర్లక్ష్యం దేశ ప్రజలందరికీ తెలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి భారత్ను వదల్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ లాక్డౌన్ విధించి విదేశీ పర్యాటకులపై ఆంక్షలు విధించాయి. ప్రజలను బయటికి కూడా రానివ్వకుండా ఇంటికే పరిమితం చేస్తూ చర్యలు తీసుకున్నాయి. దేశంలో ఇంత జరుగుతున్నా
ఢిల్లీ నడిబొడ్డున జరుగుతున్న తబ్లీగీల సమావేశాన్ని ఆ సంస్థ అలాగే కొనసాగించింది. ఈ సమావేశానికి ఇతర దేశాల నుంచి ముస్లింలు హాజరు కావడం, వీరి నుంచి భారతీయులకు కరోనా సోకడం వంటివి జరిగిపోయాయి. దీన్ని కాస్తంత ఆలస్యంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తబ్లీగీ సమావేశానికి హాజరైన వారి వివరాలు ఇవ్వమని కోరింది. అయినా తబ్లీగీ జమాత్ సంస్థ దీనికి అంగీకరించలేదు. అప్పటికే సమావేశానికి హాజరైన వారు దేశం నలుమూలలకు చేరుకున్నారు. ఈ కారణంగానే కరోనా మరింత వేగంగా వ్యాప్తించిందన్నది అప్పట్లో నిపుణులు అన్న మాట. ఒక రకంగా చెప్పాలంటే తబ్లీగీ జమాత్ సూపర్ స్ప్రెడర్గా మారి భారత్లో కరోనా వేగంగా విస్తరించడానికి, తద్వారా మరణాల సంఖ్య పెరగడానికి కారణమైంది. తబ్లీగీ జమాత్పై ఇన్ని ఆరోపణలు ఉన్నా, దీనికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఇస్లామిక్ దేశాలు నిషేధించినా కాంగ్రెస్ ఈ సంస్థను ప్రోత్సహించడానికి కారణమేంటి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు ముస్లిం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. కొద్ది నెలల క్రితం కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో మైనార్టీ పోలరైజేషన్కు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించి సఫలమైంది కూడా. బజరంగ్ దళ్ వంటి సంస్థను రద్దు చేస్తామనటం, టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామని హామీలు ఇవ్వడంతో మైనార్టీ సంతుష్టీకరణ బాగానే పనిచేసింది. ఈ హామీలతో అప్పటి వరకు జేడీఎస్ వెనుక ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు గంపగుత్తగా కాంగ్రెస్కు మళ్లింది. సరిగ్గా అదే ప్రయత్నాన్ని ఇటు తెలంగాణలోనూ చేసింది. మైనార్టీలకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించడం, వారికి ప్రత్యేకంగా తాయిలాలు అందజేయడంతో ముస్లింలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణలో పూర్తిగా రాకపోయినా కొద్ది వరకు ఓటు బ్యాంకునైతే కొల్లగొట్టగలిగింది కాంగ్రెస్. మొత్తానికి తెలంగాణలో అధికారాన్నైతే సంపాదించుకుంది. ఇక తర్వాత కాంగ్రెస్ టార్గెట్ సార్వత్రిక ఎన్నికలు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తిరుగు లేదని ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి. మోదీ చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణల పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనకున్న బలం కన్నా మరికొన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. దీనికి అతి సులువైన సాధనం మైనార్టీ ఓటు బ్యాంక్. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మైనార్టీ ఓటు బ్యాంకును పొందడానికి హస్తం పార్టీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు అనుగుణంగానే ఆ వర్గానికి చెందిన అతిపెద్ద సంస్థ అయిన తబ్లీగీ జమాత్కు నిధులు కేటాయించడం మొదలుపెట్టింది. ఈ సమావేశానికి హాజరయ్యే లక్షలాది మందికి కాంగ్రెస్ పట్ల సానుకూలత ఏర్పడేలా ప్రయత్నించి తద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలన్నది ఆ పార్టీ పెద్దల ప్లాన్. అయితే కేవలం ఓటు బ్యాంకు కోసం తబ్లీగీ వంటి మతతత్వ సంస్థలకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ముస్లిం దేశాలు సైతం నిషేధించినా ఇక్కడ మాత్రం ప్రభుత్వం తరఫున నిధులు అందజేయడం న్యాయమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఇదేమీ కాంగ్రెస్కు కొత్త కాదు. దేశ ప్రయోజనాలు, శాంతి భద్రతలు హస్తం పార్టీకి లెక్క లేదు. దేశం ఏమైపోయినా పర్వాలేదు, ఆ పార్టీకి అధికారమే ముఖ్యం. అందుకే మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. గతంలో బాట్లా ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదుల కోసం సోనియా గాంధీ కన్నీళ్లు గార్చిన ఘటనలు ఉన్నాయి. ఇక కశ్మీర్లో ఆర్టికల్ 370ని కొనసాగిస్తూ ఉగ్రవాద సంస్థలను వెనకుండి ప్రోత్సహించిన చరిత్ర ఆ పార్టీది. ఇంతటి గత చరిత్ర ఉన్న ఆ పార్టీకి ప్రస్తుతం తబ్లీగీ జమాత్కు నిధులు అందజేయడం కూడా పెద్ద విషయమేమీ కాదంటున్నారు విశ్లేషకులు.